ఆరోగ్యంగా ఉండేందుకు 5 ఆయుర్వేద సూత్రాలు. ఈ వీడియోస్ చూసే ముందు లైక్ కొట్టి జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఆరోగ్యం సరిగా లేనప్పుడు మనం ఎంత ధనవంతులైన ఉపయోగం ఉండదు. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఎదుర్కోగలము. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఇతరుల పైన ఆధారపడి బ్రతకవలసి వస్తుంది. అందువలన ముందు ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలి. ఆరోగ్యం లేనిదే లైఫ్లో ఏ పని కూడా ప్రశాంతంగా చేసుకోలేము. అందువలన ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ఉత్తమం. ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా మనీ అంటూ చాలామంది అనారోగ్యాల పాలు అవుతున్నారు. ఇప్పటికైనా మన ఆరోగ్యం పైన దృష్టిని ఉంచాలి. మంచి ఆరోగ్యం కోసం మన పూర్వీకులు ఆయుర్వేదంలో చాలా సూత్రాలను తెలియజేశారు. అందులో కొన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటివరకు మీరు మా పురాణ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ని చూడవలసిందిగా కోరుచున్నాము. ఇలాంటి వీడియోస్ ఇప్పటికే మా ఛానల్లో అప్లోడ్ చేయబడి ఉన్నాయి. మీకు అవకాశం ఉంటే వాటిని కూడా చూడవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. చాలా సమస్యలకు ఆయుర్వేద శాస్త్రంలో పరిష్కారాలు ఉన్నాయి. వీలైనంతవరకు వాటిని పాటించడం వలన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవచ్చు. అటువంటిది ఆయుర్వేద శాస్త్రంలో నుంచి కొన్ని సూత్రాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. 1. ప్రస్తుత రోజుల్లో చాలామందికి తలనొప్పి వస్తూ ఉంటుంది. తలనొప్పి నిత్యజీవితంలో ఒక మామూలు విషయంగా మారిపోయింది. ఇలాంటి తలనొప్పి క్షణాల్లో తగ్గిపోవడానికి ఆయుర్వేద పరిహారం ఉంది. వేడి నీటిలో తులసి ఆకులను వేసుకుని మరిగించిన నీటిని త్రాగాలి. ఇలా చేస్తే తలనొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది. 2. ఉదయాన్నే లేవగానే పరగడుపున లేదా దంతాలు శుభ్రం చేసుకున్న తర్వాత 1 లేదా 2 గ్లాసుల వేడి నీళ్లను తాగాలి. ఎందుకంటే ఉదయాన్నే నీటిని త్రాగటం వలన జీర్ణ వ్యవస్థ శుభ్రపడి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా తిన్న ఆహారంలో ఎక్కువ శాతం ఆహారం ఎనర్జీగా మారి మనిషికి శక్తినిస్తుంది. 3. ఆడవారికి ఎక్కువగా రక్తహీనత జరుగుతూ ఉంటుంది. అందువలన ఆడవారు ప్రతిరోజు తాము తినే ఆహారంతో పాటు క్యారెట్, బీట్రూట్ జ్యూస్ ని తప్పనిసరిగా త్రాగాలి. మరియు ప్రతిరోజు చిన్న బెల్లపు ముక్కని తినాలి. ఇలా చేయడం వలన రక్తం పెరగడంతో పాటు రక్త ప్రసరణ సంపూర్ణంగా జరుగుతుంది. 4. చక్కెర వ్యాధి, దీన్నే షుగర్ వ్యాధి అని కూడా అంటూ ఉంటారు. షుగర్ సమస్య ఉన్నవారు ఎక్కువగా జామ పళ్ళు మరియు బొప్పాయి తింటూ ఉండాలి. ఇవి తినటం వలన చక్కెర వ్యాధి కంట్రోల్లోకి వస్తుంది. రాత్రి సమయంలో మెంతులు 1 గ్లాస్ వాటర్లో నానబెట్టి ఉదయం లేవగానే ఆ వాటర్ని త్రాగాలి. ఇలా చేస్తే షుగర్ సమస్య తగ్గుముఖం పడుతుంది. కొన్నిసార్లు పూర్తిగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. 5. ఈ రోజుల్లో అందరికీ బీపీ సమస్య ఎక్కువగానే ఉంది. ఈ బీపీ సమస్య నుంచి బయటపడటానికి కొన్ని మార్గాలు ఆయుర్వేద గ్రంథాల్లో తెలియజేయబడ్డాయి. ఎండుద్రాక్షలను నైట్ అంతా వాటర్లో నానబెట్టి మార్నింగ్ పరగడుపున తినటం వలన బీపీ సమస్య తగ్గుతుంది. వీలైనంతవరకు వెల్లుల్లి ఎక్కువగా తినాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మరలా కలుసుకుందాం. అప్పటివరకు జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేసి మీ ఫీడ్ బ్యాక్ ను కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు.